తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్, జనవరి నెలల్లో 13 రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది తితిదే. ప్రత్యేక పర్వదినాల నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. సర్వదర్శనం క్యూ లైను, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాల క్యూ లైను, వీఐపీ బ్రేక్ దర్శన క్యూ లైను, ఇలా పలు రకాల దర్శనాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఇందులో వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎనలేని గిరాకీ ఉంది. ఇందుకు కారణం సిఫారసు లేఖలపై టికెట్లు పొందిన భక్తులు స్వామివారిని దగ్గరగా దర్శించుకోగలగడం. మరోవైపు ఆలయ పరిస్థితుల నేపథ్యంలో గంటకు 5,000 మంది సామాన్య భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా 1000 నుంచి 2,000 మంది స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో రద్దీ రోజుల్లో సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తోంది తితిదే. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. విశేష పర్వదినాలలో సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు డిసెంబర్, జనవరి నెలలో 13 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది తితిదే. కేవలం ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తే వారికి మాత్రమే బ్రేక్ దర్శన అవకాశం ఉంటుంది.